నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. 380 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం. ఇది సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు గ్రహణాలు లేవు మొగుడా అని చెప్తున్నాం మేము, కానీ ఎవ్వరు కూడా వినేటువంటి అవకాశం లేదు. ఎందుకు? చేతిలో సెల్ ఫోన్ ఉంది, యూట్యూబ్ వాడు ఒకటి ఇచ్చి పడేశాడు ప్రతి ఒక్కళ్ళు కూడా. అందులో ఇప్పుడు మా దరిద్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, AI టూల్స్. దాంట్లో ఒక ఆడ వాయిస్, ఒక మగ వాయిస్. ఈరోజు మీకు గ్రహణం ఉన్నది, 8/4/2024 సోమవారం గ్రహణం ఉన్నది, ఈ గ్రహాల వారికి, ఈ రాశుల వారికి బాలేదు అనేటువంటి యొక్క డైలాగులు చెప్పి మాలాంటి వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తున్నటువంటి సమాజం తయారైంది. దీనివల్లనే ఒక మంచి జ్యోతిష్కులకి నష్టం కలిగేటువంటి సూచన కనబడుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణం వాస్తవం ఉన్నది అన్న వాస్తవం. ఎప్పుడు? శోభకృత్నామ సంవత్సర పాల్గొన అమావాస్య రోజున, సోమవారం రోజున, అంటే 8/4/2024 సోమవారం రోజున గ్రహణం ఉన్న విషయం వాస్తవం. కానీ అది ఎవరికి? భారతదేశంలో, మన యొక్క భారతదేశానికి లేదు. భారతదేశంలో వింధ్యాచల పర్వతాల నుంచి మొదలు పెడితే రామేశ్వరం వరకు, కన్యాకుమారి వరకు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి మొదలు పెడితే మైసూరు వరకు ఎక్కడ కూడా మనకి ఇటువంటి గ్రహణ సూచన కానీ, గ్రహణం యొక్క పొడ కానీ, అంటే నీడ కానీ మనకు లేదు. అది 380 సంవత్సరాలకు వస్తుందా అనేటువంటి విశేషంలో కొంతమంది పండితులు మరి వారు చెప్పారని తెలియదు, కానీ 380 years అంటే గ్రహణాలన్నీ కూడా ఈ 9 గ్రహాలలో 27 నక్షత్రాలలోనే పడతాయి. 380 years తర్వాత వచ్చేటువంటి గ్రహణాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. కానీ కొన్ని ముహూర్తాలు ఉంటాయి. ఒకే నక్షత్ర సరళరేఖ మీదకి 5 నుంచి 7 గ్రహాలు ఉన్నప్పుడు ఒక శుభముహూర్తం వస్తుంది. అది 50 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కూడా కావచ్చు. ఒకే సరళరేఖ మీద 5 నుంచి 7 గ్రహాలు ఒకే సరళరేఖ ఉన్నప్పుడు కొన్ని శుభముహూర్తాలు, ముఖ్యంగా వివాహ ముహూర్తాలు వస్తుంటాయి. అది 50 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఒకసారి రావచ్చు, వస్తుంది. అంతే తప్ప గ్రహణం 380 years రావడం ఏంటి? కేతుగ్రస్తాస్త 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రంతో కూడినటువంటి చంద్రగ్రహణము, ఒక నక్షత్రం ఉన్నటువంటి అమావాస్య రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణము ఉంటుంది. దానికి 380 years లోపల మధ్యలో గ్రహణాలు రాలేదా? మరి ఇలాంటి గ్రహణాలు వచ్చి మేము ప్రూవ్ చేస్తే ఆ చెప్పిన జ్యోతిష్కులు తలగా ఎక్కడ పెట్టుకుంటారు? ఆలోచించండి. అంటే అలా చెప్పిన జ్యోతిష్కులు వ్యర్థులు, వారు జ్యోతిష్కులు కాదన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పవచ్చు. 380 సంవత్సరాలు కాదండి, దాదాపుగా ఇవి వస్తూనే ఉంటాయి. సో ప్రస్తుతానికి మనకి ప్రస్తుత అంశం ఏంటంటే, గ్రహణం ఉందా లేదా? గ్రహణం లేదు. భారతదేశానికి గ్రహణం లేదు. గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఇది సూటిగా స్ప్రైట్ సుత్తి లేకుండా ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఎవరికి ఉంది? ఇప్పుడు విషయం మనకు అవగాహనకు రావాలి మనం. అయితే మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికాలోను, మరియు బ్రెజిల్ లాంటి ప్రాంతంలోను, అలాగే పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ సముద్రం మీద కూడా, మెక్సికో, అమెరికాలో టెక్సాస్, ఓహిలో, ఒంటారియో, న్యూయార్క్లో కానీ, కుక్ ఐలాండ్, గౌట్మాల్లోను, పోర్చుగల్, గ్రీన్లాండ్ ప్రాంతాల్లోను, యూరోప్లో, దాదాపుగా వెస్ట్ యూరోప్లో ఈ రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణం ఉంది. ఇది వాస్తవం. మరి అక్కడ వారికి రేవతి నక్షత్రంతో కూడినటువంటి గ్రహణం పడుతోంది. రేవతి నక్షత్రంతో ఉన్నటువంటి వారికి గ్రహణం పడుతుంది. అంటే రేవతి నక్షత్రంతో ఉన్నటువంటి సోమవారం రోజున రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. అది 11:20 నుంచి ఒక దగ్గర, 11:30 నుంచి ఒక దగ్గర ఉంది. అది దాదాపుగా 1 గంట వరకు ఉంది. అది 3 గంటల ప్రమాణంలో ఆ గ్రహణం యొక్క స్థితి కనపడుతోంది. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఈ ప్రస్తావన అంటే, మన తెలుగు వాళ్ళు చాలామంది ఆయా ప్రాంతాలు ఉన్నారు. న్యూయార్క్లోను, లాస్ ఏంజల్స్లో కూడా మన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మనం చెప్పాలి కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకి ఈ గ్రహణ విషయం సమాచారం చెప్పబడుతోంది. ఈ విషయం గుర్తండి, భారతదేశంలో ఎటువంటి విధి విధానాలు మనం పాటించవలసిన అవసరం లేదు. భారతదేశంలో ఇది కనపడదు. ఇక మరి థాయిలాండ్ ప్రాంతంలో కానీ, ఇటలీలో, మళ్ళీ ఇటలీ కానివ్వండి, తర్వాత మనకి బెల్జియంలోను, మలేషియా, ఈ ఆస్ట్రేలియా ప్రాంతంలో కూడా ఈ గ్రహణం ప్రభావం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జపాన్లో కూడా లేదు, చైనాలో కూడా లేదు, రష్యాలో కూడా లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు గ్రహణాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది మాత్రం ఇందాక చెప్పినట్టుగా న్యూయార్క్, లాటిన్ అమెరికా, సౌత్ అండ్ సౌత్ అండ్ నార్త్ అమెరికాలోనే ఎక్కువగా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువ ఉందనే విషయాన్ని గుర్తించండి. అలాగే ఎల్ సాల్వడార్ అండ్ క్యూబాలో కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ కొంత అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది గ్రహణ ప్రభావం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రస్తుత అంశంలో మనకి భౌతికమైనటువంటి భౌగోళిక పరిస్థితులు కొంత ఇబ్బంది ఉంది. అమెరికా దేశంలో కొన్ని ఈ యొక్క
ఈ గ్రహస్థితి వల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని పైత్యమైనటువంటి కొన్ని ఉంటారు కదా, కొంతమంది మత ఛాందస వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ప్రమాదంలోకి నెట్టివేయబడే అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సరే, ప్రస్తుతాంశంలో రేవతి నక్షత్రం మీనరాశి వారికి, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం వారికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే మీనరాశి నుంచి అష్టమ రాశి అయినటువంటి తులారాశి వారికి, అందులోనూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్వాతి నక్షత్రం విశాఖ 1, 2, 3 పాదాల వారికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది, జాగ్రత్త. చాలా ప్రమాదం అంటే ఏమిటి? వాహనం వల్ల కావచ్చు, అగ్ని వల్ల కావచ్చు, ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మీనరాశికి పక్కనటువంటి 12వ రాశి ఏమిటి? కుంభరాశి. దీంట్లో పూర్వాభాద్ర నక్షత్రం వారికి, పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఈ ప్రభావం, అంటే కుంభరాశి ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాత్రమే ఎక్కువ ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకు ఈ రాశుల వారికి ఇబ్బంది ఉంది అని అడిగితే, గ్రహణం యొక్క ప్రభావము మీకు దయచేసి 90 డిగ్రీల పరిమాణంలో వీరి మీద పూర్తి స్థాయి ప్రాంతాలలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రాశుల మీద తప్పకుండా పూర్తిమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. కాంతి కిరణాలన్నీ కూడా అకస్మాత్తుగా మనకి నెగిటివ్ కిరణాలుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశుల వారి మీద, గర్భిణీ స్త్రీల మీద ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఎంత సైన్స్ డెవలప్మెంట్ అయినా సరే ఈ సమయంలో తినకుండా ఉండడం మంచిది. అలాగే భోజన తాంబూలాలు తీసుకోకూడదు. అలాగే కొంతమంది అడుగుతుంటారు సంగమం చేయొచ్చా అని. సంగమం చేస్తే అష్టావిక్రుడు పుడతాడు, అష్టావక్రుడు పుడతాడు, అది నీ కర్మకు వదిలేస్తున్నాం మేము, కాబట్టి జాగ్రత్త. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంగమం కానీ, భోజనము కానీ, తాంబూల సేవనం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. దేవాలయాలని కూడా మూసివేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మరి ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం జపం చేసుకోవాలి? సూర్యనామ పారాయణం. మీకు వీలైంది ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకొని అరుణ మంత్రాలు వినండి. అరుణ మంత్రాలు వినడం వల్ల మంచి ప్రయోజనం. సూర్య నమస్కారాలు చేయించండి, ఇంకా మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, ఆరోగ్యం బాలేని వాళ్ళకి కానీ ఈ సమయంలో కనుక సూర్య నమస్కారాలు చేయిస్తే విశేషమైనటువంటి పుణ్యప్రదము, ఆరోగ్యప్రదము, మంచి సంతానప్రదము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల వారు మాత్రమే, మిగిలిన ప్రాంతాల వారికి ఎటువంటి గ్రహణ సంబంధ దోషము లేదు. కాబట్టి ఈ రాశుల వారికి, మీనము, తుల, కుంభరాశి వారికి ఆ నక్షత్రాల వారికి రేవతి, ఉత్తరాభాద్ర, స్వాతి, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి, కుంభరాశి పూర్వ నక్షత్రం వారు మాత్రమే. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వరకు, పూర్వభాద్ర 3 పాదాల వరకు మాత్రమే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వారు, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే కనబడుతున్నాయి, కాబట్టి ఇబ్బంది లేదు. మిగిలిన రాశి వారికి అనుకూలంగా ఉండాలని, మిగిలిన రాశి వారికి కూడా ఈ యొక్క దోషమైనటువంటి రాశుల వారు ఏం దానం చేసుకోవాలి? గోధుమలు, మినుములు, బియ్యము, ఎర్ర వస్త్రము, నెయ్యి, కంచుపాత్ర, నాగబింబము, సూర్యబింబము మీరు తప్పకుండా ఇవి దానం చేసుకోగలిగితే మంచిది. బాపునోడు తినడానికి ఇవన్నీ పెట్టాడు రా అని మరొక కుక్క మొరుగుతూ ఉంటుంది. ఆ కుక్కలకు కూడా సమాధానం చెప్తున్నా, దానం ఇచ్చేవాడు డబ్బున్నటువంటి వ్యక్తులు దానం ఇవ్వండి. దానం ఇవ్వలేనటువంటి వ్యక్తులు దయచేసి మీరు 1 కిలో బంగారంతో సూర్యుని తయారు చేసినట్టుగా, 100 కిలోల బంగారంతో ఒక నాగసర్పాన్ని తయారు చేసినట్టుగా, 1000 కిలోల నెయ్యిని దానం ఇస్తున్నట్టుగా, 1000 కిలోల గోధుమలు దానం ఇస్తున్నట్టుగా, 1000 కిలోల బియ్యము దానం ఇస్తున్నట్టుగా, 1000 కేజీల మినుములు దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చెయ్యండి. ధ్యానం వల్ల కూడా మీకు అటువంటి దాన ఫలితమే కలుగుతుంది. ధ్యానంలో కూడా కొద్ది కిలోల చొప్పున ఎక్కువ ఇవ్వలేరా? ధ్యానంలో కళలో కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వకూడదా? ఆలోచించండి. మీకు అవకాశం ఉంది, దానం ఇవ్వండి. తృణమోపనము ఏది లేదు, ఒక దర్భకర్ర ఇచ్చేది బ్రాహ్మణుడికి చాలు, పుణ్యప్రదమే. దర్భ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు. మన యొక్క ఈ ప్రాంతంలో వ్యక్తులందరూ కూడా దర్భకర్రలు కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి దర్భ తెచ్చుకొని గ్రహణ సమయంలో నిలువ ఉంచిన పదార్థాలన్నింటి మీద ఈ దర్భకర్రలు ఉంచే ప్రయత్నం చేయండి. దేవుడి మందిరం పైన, దేవుడి పైన ఎక్కడ కూడా ఈ దర్భ పత్రాలు, దర్భ వేసినట్టయితే చాలా అనుకూలవంతంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఈ 8/4/2024 సోమవారం రోజు గ్రహణం గురించి, గ్రహణం లేని ప్రాంతాల వారు కంగారు పడకుండా, గ్రహణం ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటున్నా. మరి ఈ ఛానల్ని విదేశాల్లో కూడా ఫాలో అవుతున్నారు. అలాగే ఇక్కడ మన వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళ పిల్లలకో, వాళ్ళ తల్లిదండ్రులకో ఈ విషయాన్ని చెప్పే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇటువంటి విషయాలు 10 మంది తెలవాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయాలి. దానివల్ల మంచి అనుకూలవంతమైనటువంటి కొత్త కొత్త విషయాలు మీకు చెప్పబడే అవకాశం, రోజు కొంగొత్త విషయాలు మీకు చెప్పగలిగే అవకాశం ఉంటుంది అనే విషయం తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.